సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎట్లా ఉంది సార్ ఈ 1 year పరిపాలన? ఎట్లా ఉంది? ఆయనకి కాంపిటీషన్ ఎవరు లేరు. వన్ మ్యాన్ ఆర్మీ. ప్రస్తుతానికి జరుగుతున్నవన్నీ బాగానే జరుగుతుంది. ఫర్దర్ లో కూడా ఆయన అంతే మంచి చేస్తారని అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే మార్పు కనబడ్డది అంటారా సార్? చాలా మార్పు ఉంది. ఏ విధంగా? రోడ్లు క్లీనింగ్ అనగా, రోడ్లు వైడింగ్ అనగా, బస్సులకి రూట్ సెపరేట్ చేసి మంచి రూట్ ఇచ్చి బాగానే ఉంది. సార్ ఇప్పుడు ఈ సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గాని, తర్వాత అమ్మఒడి, ఇది మన బస్సు ఆడవాళ్ళు బస్ ఫ్రీ August 15 అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చేరి జరగానే లేడీస్ విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకున్నారు. చాలా బాగానే ఉంది. వాళ్ళ కాడి నుండి కూడా మనకేం కామెంట్స్ లేవు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నా ఓవరాల్ గా అయితే గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడే కావాలి. సార్ మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. అది జరగని పని. క్యారెక్టర్ పోయింది. మరి ఇప్పుడు గతంలో మద్యం విషయంలోకి వస్తే కల్తీ మద్యం తాగడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పడిపోయాయి గతంలోని. ఇప్పుడు ఎట్లా ఉందంటారు సార్ చంద్రబాబు నాయుడు వచ్చి? ఎప్పుడైతే వైన్ షాప్ రేటు కంట్రోల్ పెట్టారో నాకు తెలిసి జెంట్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. డ్రింకర్స్ అంటే వాళ్ళకి కావాల్సిన రేట్లో అందుబాటులో దొరుకుతుంది. కూడా బాగుందని మంచి కామెంట్స్ ఉంటాయి. గతంలో ఎట్లా ఉండేది అంటారు? గతంలో తాగి పడిపోయేవారు, సిక్కులు అయ్యేవారు. మరి నా ప్రాక్టికల్ గా నన్ను అడిగితే అదే చెప్తాను. ఈ రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అవన్నీ కంట్రోల్ చేస్తూ ఎవరు డ్రింకర్స్ రోడ్డు మీద కనపడలేదు. డిసిప్లిన్ గా పరిగెడుతుంది బండి. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? 90% బాగానే ఉంది. మరి ఎంప్లాయీస్ విషయాల్లోని వాళ్ళ ఎంప్లాయీస్ చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. సరే ఎలా ఉంది సార్ ఈ 1 year పరిపాలన గానీ, సంక్షేమ అభివృద్ధులు గానీ ఎట్లా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి పేదవాళ్ళకి కష్టాన్ని తీరాయి. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు గాని, అక్రమాలు గాని చాలా వరకు తగ్గాయి. అలాగే కల్తీ మద్యం కూడా తగ్గింది. ఒక రకమైన మంచి మద్యం ఉన్నది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో అనుకున్న పథకాలు కూడా ఒకటి మెల్లిగా ప్రవేశపెడుతున్నారు. పెన్షన్ ఇవ్వడం అయితేనేమి, వాళ్ళకి తల్లికి వందనం కూడా అందరికి, ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇచ్చారు తల్లికి వందనం. అదే కాకుండా సార్ మనకి నెక్స్ట్ August 15 నుంచి ఆడవాళ్ళకి ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు. సో దీనికి రాను ముందుగా చాలా అభివృద్ధి చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను. అవి డైలాగ్ పరిమితం అవుతాయండి. అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం కూడా మనకు ఈ ప్రభుత్వానికి ఒక 15 సంవత్సరాలు సమయం ఇస్తే అక్కడ అమరావతిని మనకి ఒక క్యాపిటల్ ని మనకి ఇవ్వాలి. సో వీళ్ళకి టైం కాదు. 5 సంవత్సరాలు అయ్యే పని కాదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి. ఇవన్నీ కూడా సమగ్రంగా సమకూరాలి. ఆంధ్రప్రదేశ్ ఆ ఫలాలు అందుకోవాలంటే వీళ్ళకి ఒక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో మనం ఉంచాలి. అది ప్రజలు గ్రహించాలి. సో ఈ విషయాన్ని పైగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా వ్యతిరేకంగా ఉన్నారు సార్. వాళ్ళు చేసి అన్ని ఒకటి బయటపడుతున్నాయి. మధ్య కుంభకోణం ఒకటి బయటపడ్డది. 11 కోట్లు దొరికాయి కుంభకోణం, మధ్య కుంభకోణంలో. ఇంకా దొరికే అవకాశాలు ఉన్నాయి. అసలు అది 3000 కోట్ల కుంభకోణం సార్. 11 కోట్లనే క్లీనర్స్ నథింగ్. అది ఇంకా ఇది ఏ పార్టీ వద్ద అది దొరికింది. ఇంకా ఏ 100 దగ్గరికి వెళ్తే ఎన్ని కోట్లు దొరుకుతాయో. సో చాలా వరకు ఈ ప్రభుత్వం బాగుంది చాలా. అది లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉందంటారు సార్? ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, కంపెనీలు తేడంలో కానీ. అంటే ప్రజలు బాగా నమ్మకంగా ఉన్నారు సార్. ఐటీ అనేది మళ్ళీ మనకి అంటే చంద్రబాబు నాయుడు ఒక హయాంలోని హైదరాబాద్ ని కూడా హెల్త్ ఐటీ హబ్ గా డెవలప్ చేశారు. అదే తిరిగి ఈ పరిపాలన అనేది ఇతర ప్రభుత్వంలోని మళ్ళీ ఐటీ హబ్ అని తీసుకొచ్చి ఐటీ సెక్టర్ తీసుకొస్తాం. ఆల్రెడీ అన్ని చాలా వరకు వచ్చాయి. అవి మళ్ళీ ప్రభుత్వాలు తిరిగి మనకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ మన వైజాగ్ గానీ, మన అమరావతి గానీ తీసుకొచ్చి ఉద్యోగులు దొరుకుతాయని కోరుతున్నాం. ఇప్పుడు మరి అమర్నాథ్ గారు ఇవన్నీ బోగస్ మాటలు ప్రజలకి మర్పించడానికి ఇలాంటి అబద్ధపు మాటలు ఆడుతున్నారు. మేము ఉన్నప్పుడే కంపెనీలు వచ్చాయి, మేము ఉన్నప్పుడే అభివృద్ధి చేసామని. ఓటుకుడు మినిస్టర్ అండి మాటలు పగిలిపోయింది గుడ్డు. ముందు మాట్లాడాలి. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు. 100% నమ్మకం ఉన్నదండి. అది జరుగుతున్నాయి కదా. అప్పుడు ఏదో జరగలేదు అనుకుంటే లేదు కదా. తల్లికి వందనం అయ్యింది, అలాగే పోలవరం కంప్లీట్ గా అవుతుంది, అమరావతి ఒక పక్క అవుతుంది.
మనకి అదృష్టం ఏంటంటే ముగ్గురు నాయకులు దొరికారు ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్. అంటే ఎవరు వర్క్ డివైడ్ చేసుకొని డెవలప్ చేస్తారు అనమాట. సో ఇది చాలా మంచి నిర్ణయం. వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ 1 year పరిపాలన అభివృద్ధి కార్యక్రమం ఎట్లా ఉంది? అలా బాగున్నది. ఎక్కడికెక్కడ రోడ్లు కానీ అదే బాగానే ఇచ్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇద్దరు దీంట్లోనే బాగానే నడుస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడుతుంది. ఇంత పెద్దగా కాకపోయినా మార్పు అనేది కనబడుతూనే ఉన్నది. ఇప్పుడు సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ తల్లికి వందనం గాని, తర్వాత అన్నదాత సుఖీభావ రైతులకు 7,000 రూపాయలు వేశారు. తర్వాత దీపం పథకం, తర్వాత ఆడవాళ్ళకి బస్సు August 15న పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే ఎవరి మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారా చంద్రబాబు నాయుడు గారు? అయితే వెళ్తున్నది ఆల్రెడీ అంతా ఆయన చేసిన అనుకునేవి చెప్పినవన్నీ చేస్తున్నారు కాబట్టి వెళ్తున్నట్టే. గత ప్రభుత్వంలో పోలిస్తే మార్పు కనబడ్డది అంటారా? అంటే ఏ ప్రభుత్వానికి ఎవరి గురించి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్. పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఎట్లా ఉన్నాయంటారు సార్? ఆయన పరంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ తీసుకెళ్తున్నారు ముందుకి. ఇప్పుడు అమరావతి చూసినట్లయినా, తర్వాత పోలవరం చూసిన పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో ఎట్లా ఉండబోతుంది? చూస్తాం, మేము కూడా ఎదురు చూస్తున్నాం దాని గురించి. ఎంత మార్పు వస్తుంది, మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. నమ్మకం అయితే ఉందంటారా సార్? తప్పకుండా ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. ఒక ఎక్స్ఎంఐ ఉండి ఇలాంటి మాట్లాడుతారు. అవన్నీ మనం ఇదేనం కానీ చూడాలి. అది అయితే మాక్సిమం అయితే ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. చంద్రబాబు అయితే ఈ 1 year పరిపాలనలో సక్సెస్ అయ్యారంటారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి కూటమి సక్సెస్ అయినట్టు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు ఉన్నారు. సరే, ఎలా ఉంది సార్ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 1 year పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. రోడ్స్ అవి బాగున్నాయి. రోడ్స్ కూడా బాగా చేశారు. ఇంతకు ముందుగా చాలా బాగుంది. ఇప్పుడు గతంతో పోలిస్తే మార్పు కనబడ్డది అంటారా? లాండ్ ఆర్డర్ విషయంలో కానీ, శాంతి భద్రత చాలా చాలా మార్పు ఉందండి. శాంతి భద్రతలు కూడా బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను. ఇప్పుడు బాగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళే కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ తల్లికి వందనం గాని, తర్వాత అన్నదాత సుఖీభావ గాని, తర్వాత ఆడవాళ్ళకి August 15న ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగుందండి. పథకాలు లేట్ అయినా పర్వాలేదు, ముందు అభివృద్ధి చెందితే బాగుంటుంది. ఇప్పుడు అమరావతి చూసినట్లయినా, పోలవరం చూసిన తర్వాత స్పీడ్ గా పనులు కూడా చాలా జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది? బాగుంటుందండి. ఎందుకంటే ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం చేసుకెళ్లిపోతున్నారు కాబట్టి చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి హయాంలోని లిక్కర్ విషయంలోకి వచ్చే చాలా కుంభకోణం జరిగింది అన్నారు. అంటే ఇప్పుడు చాలా కల్తీ మద్యం తయారవడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది చనిపోయారు. అసలు గతంలో మద్యం ఎట్లా ఉండేది అంటారు? అంటే నాకు అంత ఐడియా లేదండి దాని గురించి అంత ఐడియా లేదు. బట్ చేసినట్టయితే మరి చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది. సో కూటమి ప్రభుత్వం అయితే బాగుంది. టోటల్ గా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉందండి, పూర్తిగా నమ్మకం. చేస్తారండి, కన్ఫర్మ్ గా చేస్తారు. అతను ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు కాబట్టి అన్ని చేస్తారు. కన్ఫర్మ్ వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. సరే, ఎలా ఉంది సార్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రోడ్స్ కానీ ఎట్లా ఉన్నా? కొంచెం బాగుందండి. ఎందుకంటే నేను అద్దెముగ్గురు అడిగాను ఎలా ఉందని అడిగితే బాగుంది అని చెప్పారు. గతంతో చూసినట్లయితే మార్పు కనబడ్డది అంటారు. మార్పు కనిపించింది. ఏ విధమైన మార్పు? అంటే కొన్ని అంటే ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్ గా మూవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు గతంలో చూసినట్లయితే లాండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే ఎట్లా ఉన్నా? అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం పర్లేదు. సరే, ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గాని, అన్నదాత సుఖీభావ రైతులకి 7,000 రూపాయలు వేశారు. తర్వాత August ఆడవాళ్ళు బస్ ఫ్రీ కూడా పెడుతున్నారు. అట్లా ఇవన్నీ చూస్తుంటే బాగుందండి, బాగుంది. అయితే ఏంటంటే ఇలాగే ఉంటే పర్లేదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అని అంటారు. రాడండి రానవరు కూడా. సరే, ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? మరి నాకు పెద్దగా తెలియదండి, కానీ మొత్తానికి మాత్రం పరిపాలన మాత్రం బాగుంది. అందరు పేదవాళ్ళందరికీ స్కీమ్స్ అన్ని బాగా అవుతుంది. అలాగే ఉద్యోగస్తులు పెద్ద బాగలేదు, కానీ వాళ్ళ పేదలకు మాత్రం అన్ని బాగానే జరుగుతుంది. వాటికైతే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు. ఉంది సార్. మళ్ళీ అతనే వస్తారు. అతను వస్తారు.